తానే తనననే తననానే నానే తనననే తానే తానే తనననే తననానే. బాగా స్నానం చేసి ఫ్రెష్ అయిపోయామంటే ప్రశాంతంగా పడుకోవచ్చు. ఆనే తానే ఒక్క టూర్కి వెళ్ళేసరికల్లా ఇంత ట్యాన్ అయిపోయానేంటి? ఈ గడ్డం ఒకటే ఏమి తినకపోయినా బాగా పెరిగిపోతుంది. ఇలాగే గడ్డం కూడా పెరిగితే బాగుంటుంది కదా. ఈ టైంలో ఎవరు కాల్ చేస్తారు? ఎవరై ఉంటారు? ఓర్ నీ అక్క. నువ్వు నిద్రపోయావా? అబ్బో, నేను కాసేపటికి ముందే వచ్చాను. నువ్వు అమ్మకి మెడిసిన్స్ ఇచ్చేసావా? అరే, అమ్మ పడుకుని పోయింది. ఇప్పుడు వచ్చి అడుగుతున్నావు? సరే, నీ టూర్ అంతా ఎలా జరిగింది? కుడక్, మైసూర్ అక్కడంతానే కదా వెళ్ళావు? అవును, ఏం చెప్పమంటావు? ఓ టూరు మంచు గించు అని ఏమేమో చెప్పేసి అక్కడ అసలు మంచే లేదు తెలుసా. అక్కడికన్నా మంచు మన తోటలో ఎక్కువ ఉంటుంది పొద్దు పొద్దున్న. నువ్వు నా బిడ్డకి ఏమన్నా తీసుకొచ్చావరా? నిజంగానే అడుగుతున్నావా? అసలు ఉన్న డబ్బులతో అక్కడికి వెళ్ళిపోయాను. అందరూ పర్చేస్కి వెళ్తా ఉంటే నేను మాత్రం అక్కడ పడుకునిపోయాను. నువ్వు ఒక్కదానివి. నేను ఒకటి కొని తెచ్చాను తెలుసా. ఇదిగో, ఇది మాత్రం అక్కడి నుంచి నేను కొని తెచ్చాను. నేను అక్కడ బస్సులో పడుకున్నప్పుడు ఒక అమ్మాయి తీసుకొచ్చి ఇది అమ్మింది. చాలా పాపంగా అనిపించిందా, అందుకే ఇది కొనేస్తాను. ఆ అమ్మాయి దగ్గర చాలా తక్కువ ధరకి ఇది మాత్రం ఉంది. ఏంటిది? ఏంట్రా అది? టవలా? ఎగ్జాక్ట్గా టవల్ అని చెప్పలేము, కానీ చాలా సాఫ్ట్గా ఉంది. మనం దీంతో ఫోన్లంతా తుడుచుకోవచ్చు. నువ్వు నీ పాపకేమీ కొనలేదరా? అనుశ్రీకి పేరు చెప్పగానే ఎంత భయపడుతున్నాడో చూడు. టెన్షన్ అంతా ఏం కాదు, ఈ నెయిల్ కట్టర్ అస్సలు బాగాలేదు. అవునవును, 4-5 years అయిందిగా. సిగ్గుగా లేదు? ఇంకా వన్ సైడ్ లవ్ అంటున్నావు. అసలు ఈ జనరేషనే వేరు తెలుసా. జనరేషన్ ఎలా ఉన్నా లవ్ అనేది ఒకటేరా. ఇప్పుడు కూడా నువ్వు ఆ బొమ్మని హక్ చేసే కదా పడుకుంటున్నావు. నేను తర్వాత కాల్ చేస్తాను. స్నానం చేసి వస్తాను, కాల్ చేస్తాను. సరే సరే, మరి ఉంటానే. గిఫ్ట్ ఏమి కొనలేదే, ఇప్పుడేం చేయాలి? సరే పర్లేదులే. పాపా, నేను చెప్పినప్పుడు అంకుల్ని చూసి నువ్వు నవ్వాలి, సరేనా? బుజ్జి, కొంచెం నవ్వు తల్లి. అరే, వర్షం కురుస్తోంది, కరెంటు పోతుంది. ఇంత దారుణమైన క్లైమేట్ చేంజ్ నేను అసలు ఎక్కడ చూడలేదబ్బా.
ఇంతవరకు చూడని చిలుక నా కళ్ళల్లో వచ్చి దిగిందే అర్రే చిలుక్ ఊరిని ఏదో చూసానే ఆ? ఆ? అరే ఆ? ఆ? వావ్ బ్యూటిఫుల్ నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నా అరే ఇదేంటి దేవుడా ఉన్నానా పోయానా హలో హలో థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే దేవుడా విషయం నార్మల్ కాదని అర్థమైంది నువ్వెవరో చెప్తావా నేను సీత. సీత నాను సీత. మైసూర్గుప్త మహారాజా చిన్న కుమార్తె. ఆయన సంవత్సరాల క్రితం నాకు వచ్చిన శాప కారణంగా నేటికి భూమిపై నివసిస్తున్న రాణి. దేవుడా తినేం మాట్లాడుతుందో అర్థం కావట్లేదే ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి అడుగుతాను తెలుగు తెలుసా తెలుగు ఇండియా ఆంధ్రప్రదేశ్ తెలుగు అయితే తెలీదా యూనివర్సల్ లాంగ్వేజ్ కాదా నా ఊరు మైసూర్. రక్తాభిషేకం చేసి నేను స్వాగతం పలికినందుకు ధన్యవాదాలు. నీ మొదటి ఆశని నేను నెరవేర్చాను. ఆశ ఎవరు ఆశ ఏంటి ఆశ అలా కాదు, నువ్వే కదా నీ భాషలో మాట్లాడమని చెప్పావు. ఓ అయితే ఆశలంతా నెరవేర్చే భూతం అన్నమాట అరే ఇలా చూడు, నేను దెయ్యాన్ని భూతాన్ని కాదు, మరి? ఒక మహారాజాకి పుట్టిన చిన్న కూతురిని. ఒక దరిద్రమైన శాపం వల్ల ఈ భూమిపై ఇలా తిరుగుతూ ఉన్నాను. అయ్యో ఇలా చూడు, నీకేదైనా ఒక ఆశ ఉంటే నాతో చెప్పు, నేను నెరవేరుస్తా. ఇంకా 2 కోరికలు మాత్రమే మిగిలిన్నాయి. అలాగైతే నాకు 100 కోట్లు వద్దు 1000 కోట్లు ట్యాక్స్ వాళ్ళు పట్టేసుకుంటారే. అలాగైతే నాకు భవనం లాంటి ఇల్లు, ఎక్కువ కార్లు, ఇంకేం అడుగుతాను. సూపర్ కార్ తోలని ఆశగా ఉంది కానీ రోడ్ లేదే. అయితే ఇప్పటికీ నువ్వు ఒక విషయం చెయ్యి, స్విచ్ చేస్తే 500 నోట్లు వచ్చేలా ఒక మిషన్లో, ఇంకా అలాగే స్విచ్ చేస్తే నాకు ఇష్టం వచ్చినట్టు మార్చుకునే ఒక కార్ ఇస్తావా? అది చాలా? ఇప్పటికి చాలే, తర్వాత అడుగుతాను. ఒరేయ్, నీ ఆశలకి చాలా కండిషన్స్ ఉన్నాయి. కండిషన్సా? ఆ కండిషన్స్ ఏవో నేను అడిగితే అది కూడా ఆశల లెక్కలు వచ్చేస్తాయా లేదా అది ఫ్రీయా? అదంతా ఫ్రీనే. తప్పించుకున్నాను. అయితే ముందు అది చెప్పు. 1, ఫిజికల్ ఇంకా వెల్త్కి సంబంధించి ఏమైనా తీసుకురావాలంటే ఇక్కడ కుదరదు. అలాగైతే కారు జరగదు, గోవిందా. అంతే. నెక్స్ట్ ఏడో చెప్పు. 2వది, ఇక నీకున్న మిగతా 2 కోరికల్లో నువ్వు 1 మాత్రమే నీకు యూజ్ చేసుకోవాలి. అబ్బో. అది కాకుండా ఇంకొకటి ఉంది కదా, అది నువ్వు ఇంకెవరికైనా యూజ్ చేయాలి. ఇప్పుడు ఫిజికల్ ఛాలెంజెస్ కూడా అవ్వచ్చు. ఓర్ని ఏంటిది, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒక వరమా? అయిపోయిందా? లేదు, ఇంకానా? 3వది, నేనిచ్చే ఇప్పుడు ఈ విష్కి ఇంకా నీకు 1 రోజు కూడా సమయం లేదు. అలాగైతే ఏంటి? అప్రాక్సిమేట్ గా ఒక 24 నిమిషాలు. ముంచేసావులే. 4వది, చాలు. నిజానికి చెప్పాలంటే ఎందుకు పనికిరాని వరాలతో నువ్వు ఇక్కడికి వచ్చేసావు అంతేగా? అలా ఏం కాదు. టర్మ్స్ అండ్ కండిషన్ ని నువ్వు మీరకుండా ఉన్నట్టయితే నువ్వు అడిగే విషయస్ అన్ని ఖచ్చితంగా జరుగుతాయి. అలాగైతే నాకు ఆశ ఉంది. నీ ఆశలేవి నువ్వు చెప్పక్కర్లేదు. నా చెయ్యి నువ్వు పట్టుకొని కన్ను కొడితే సరిపోతుంది. అది న్యాయమైన ఆశ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. అంతేనంటావా? అయితే ఒక్క నిమిషం, నేను కొంచెం ప్రిపేర్ అవ్వాలి. ఏంటా ప్రిపరేషన్? ఈ ఆశ జరుగుతుందా లేదా కనుక్కుని అది నేను ప్రిపేర్ అవుతాను, ఓకేనా? కాస్త కళ్ళు మూసుకుంటావా?
హ్మ్. ఆ, ఆ, నా, 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 నా. ఆ, అయిపోయింది. ఇప్పుడు కళ్ళు తెరు. ఆ, ఏంటి ఇలా చూస్తుంది? అయ్యో, ప్రిపరేషన్ ఎక్కువైపోయిందో. హ్మ్. భగవంతుడా, చైతి. మనం ఇప్పుడు ఎవరి రూమ్ లో ఉన్నాం? సూపర్. మనం ఇప్పుడు ఎవరి రూమ్ లో ఉన్నాం? అరవకో. నేను అరిచిన అరవకపోయినా ఎవరికి వినపడదు. ఎందుకంటే నీకు మాత్రమే వినపడుతుంది, నువ్వు మాత్రం వినగలవు. ఓ, అలాగో విషయం ఉందా? అదే, ఎవరు నన్ను విడిపించారో వాళ్ళు మాత్రమే చూడగలరు. అలాంటప్పుడు నువ్వు ఎందుకు ఇలా మాట్లాడతావు? ఆ. మామూలుగా మాట్లాడితే పోలా. ఆ, ఆ, అస్సలు తెలియలేదు అనుకుంటాను. అది కాదు, ఇది ఎవరి రూము? హ్మ్. ఇది అనుశ్రీ రూమా? హ్మ్. హ్మ్. ఏ? నీకు అనుశ్రీ ఎలా తెలుసు? తను కూడా. ఆ టేబుల్ మీద రాసున్న లెటర్ని నేను చదివేశాను. ఓ, అలాగా. ఆ లెటరే తీసుకెళ్లి నువ్వు ఇవ్వబోతున్నావంటే నీ లవ్ మీద నాకు ఎటువంటి నమ్మకం లేదు. రాణి, దయచేసి అలా చెప్పుకో. నెగటివ్ అంతా కట్ చేసి పడేసిన 10వ లెటర్ తెలుసా ఇది? అది సరే, ఇప్పుడు తనెక్కడా? తను స్నానం చేయడానికి వెళ్ళి ఉంటుంది అనుకుంటా. పాపం. అది ఈ సమయంలో తను మనల్ని చూస్తే భయపడిపోదా? హే, తను మన్ని చూడలేదుగా. నేను మాత్రమే కనిపించను, నువ్వు కనిపిస్తావు కదా. అరే, తనకి నువ్వు నేను మాత్రం కాదు, ఎవ్వరు కనపడరు. అంటే తనకి 2 కళ్ళు కనపడవు, అంతే. అక్కడ ఉంది చూసావా? అను, నా అనుశ్రీ. ఈ ఫోటో స్పెషాలిటీ ఏంటో తెలుసా నీకు? లేదు. ఆ ఫోటో తీసింది మా నాన్న. ఏంటి హఠాత్తుగా ఇలా ఫోటో తీసుకుని వచ్చావు? అనిపించింది, అందుకే వచ్చాను. మంచిదేలే. కాలం గడిచో కొద్దీ మన కుటుంబాన్ని మళ్ళీ చూడాలనుకున్నామనుకో, కళ్ళు మూసుకుని టైం వేస్ట్ చేయనక్కర్లేదుగా. ఊరికి అలా గోడ వైపు చూస్తే చాలు. ఇలా చూడు పాప, అంకుల్ పిలిచినప్పుడు ఇలా చూడాలి, ఓకేనా? నువ్వు వేసుకున్న డ్రెస్ చాలా బాగుందే. నాకు తెల్ల కలర్ డ్రెస్ అంటే చాలా ఇష్టం. అవునా? నీ కలర్ కూడా తెలుసా? ఏ డ్రెస్ కొన్నా డ్రెస్ కలర్ చెప్పే కొంటాం, అందుకే కలర్లన్నీ బాగా తెలుసు. తనతో ఒక చిన్న పిల్లడుగా నేను కూడా ఉన్నా. విజయ్, వెనకున్నది మీ అబ్బాయే కదా? బాబు, ఇలా రామ్మా. వెళ్ళు. ఆహా. నీ పేరేంటి బాబు? అభిషేక్. పేరు చాలా బాగుందే. ఏం చదువుకుంటున్నావు? 5వ తరగతి చదువుతున్నాడు. ఈ రోజు స్కూల్ లీవ్ కదా, అందుకే తీసుకొచ్చాను. ఇది తెల్ల కలరా? లేదు, ఎల్లో కలర్. అలాగైతే నాకు ఆశ ఉంది.
ఉంది. ఎవరది? ఎవరిని అడిగితే ఏం ఎవరది? చెప్తాను? ఎవరు నేను మైసూర్ మహారాజుని. అభి, ఈ టైంలో ఎక్కడికి వచ్చావేమిటి? ఛే, కనిపెట్టేసింది. అభి, అడిగిన దానికి సమాధానం చెప్పు. ఆ? ఈ టైంలో నువ్వేంటి ఇక్కడ? అవును, ఈ అసలు టైంలో నువ్వెలా నా రూమ్ లోకి వస్తున్నావు? తిన్నట్టు ప్రశ్న అడిగి చంపుతుంది. అది నేను ఇటువైపు వెళ్ళేటప్పుడు నిన్ను చూద్దామని. నువ్వు తిన్నావా? జోకులు ఆపబి, ముందు విషయం ఏమిటో చెప్పు. నువ్వు అరవకుండా మాట్లాడతావా? నేను ఒక రానినా? రాణి కాదు. సరే, వేషాలు అప్పి నిజమేమిటో చెప్పు అభి. అది రాణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ మ్యాజిక్. నేను ఒక కోర్స్ చేశాను కదా 6 నెలలకి. దాని ప్రాక్టికల్ విషయంగా ఇక్కడికి వరకు వచ్చాను. ఏంటి? కావాల్సినప్పుడు మోసం కూడా బంగారం చేయలేకపోతున్నానే. నువ్వు వచ్చేసావా? అవునమ్మా. ఏంటి, నీళ్ళు కావాలా? నేను అక్కడికి వస్తానులే. రేయ్, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. చప్పుడు చేయకు. రాణి, మనం నిజంగా ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఆ లెటర్ ఇవ్వడానికేనా? మరి ఆ లెటర్ తను చదవలేదు కదా. కళ్ళు కనిపించిన అమ్మాయికి ఎవరైనా లెటర్ రాసిస్తారా? మన ఇక్కడికి వచ్చింది లెటర్ ఇవ్వడానికి కాదు, ఇంకొక విషయానికి. లెటర్ తీసుకొచ్చింది ఎందుకంటే నేను చెప్పిన విషయం మర్చిపోయాను అనుకో, లెటర్ చూసి చదువుతాను కదా. ఇంకేమేం చేసావో? అదంతా సర్ప్రైజ్. అసలే నాకు సమయం చాలా తక్కువగా ఉంది. తర్వాత నీ విష్టం అయిపోయి నువ్వు ఇంటికి కూడా వెళ్ళిపోతావు. అలాంటి ఒక సమస్య ఉంది కదా. అయితే ఓ పని చేద్దాం, లెటర్ ఇచ్చేసి త్వరగా వెళ్ళిపోదాం. ఓకే. అసలు తినెక్కడికి వెళ్ళింది? టైం వేరే అస్సలు లేదే. రే అభి, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? నేనే మాట్లాడలేదు, నేను సీరియస్ గా ఆలోచిస్తున్నా. నువ్వే మాట్లాడుతున్నావా? సరే, నువ్వు అసలు ఎందుకు ఇక్కడికి వచ్చావు? అది ఏది? నీకు ఒకటి ఇచ్చేసి వెళ్దామని వచ్చాను. రే అభి, సడన్ గా ఏవైందిరా? నువ్వు ఎప్పుడూ ఇలా ఉండేవాడివి కాదుగా. అది ఏవైనా రేపు తీసుకొస్తే సరిపోదా? ఎందుకంటే ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఎవరు చూడరు. సరే, నా కోసం నువ్వేం తీసుకొచ్చావు? ఇదిగో. అసలు ఏంటిది? నువ్వు తెరిచి చూడు, అప్పటికే తెలుస్తుంది. రే, ఇది ఏంటో అర్థమవుతోందా? లేదు. ఇది ఒక ఆడియో రికార్డర్. నేను కాలేజీలో టూర్కి వెళ్ళానని నీతో చెప్పాను కదా. అవునవును, గుర్తుంది. టూర్ ప్రోగ్రామ్ ఎలా ఉంది? అది టూర్ అంతా అదిరిపోయింది. నేను వెళ్లే దారిలో మొత్తం చూసిన దృశ్యాలు, ఎన్నో మంచి మూమెంట్స్ కూడా ఉన్నాయి. అదంతా ఆడియోగా రికార్డ్ చేసి ఇందులో స్టోర్ చేసి పెట్టాను. సైడ్ లో ఒక బటన్ ఉంది, ప్రెస్ చేసావంటే ఆన్ అవుతుంది. నీ చెవి దగ్గర పెట్టి ఓసారి విను. అది కాదు, ఇది ఎవరి రూమో? ఇదిగో ఇక్కడ కూర్చొని చూసావా? అను, నా అనుశ్రీ. తనకి నువ్వు నేను మాత్రం కాదు, ఎవ్వరు కనపడరు. అభి, నువ్వేంటి ఈ టైంలో ఎక్కడికి వచ్చావు? కళ్ళు కనిపించిన అమ్మాయికి ఎవరైనా లెటర్ రాసిస్తారా? మన ఇక్కడికి వచ్చింది లెటర్ ఇవ్వడానికి కాదు, టూర్ అదిరిపోయింది. ఇక నేను వెళ్లే దారిలో చూసిన దృశ్యాలు, మర్చిపోలేని మూమెంట్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ ఆడియో నోట్స్ గా నోట్ చేసి ఇందులో సేవ్ చేసి పెట్టాను. ఒకసారి విని చూడు.
అయ్యో ఎంత వేడిగా ఉందో, అక్కడ కూడా ఆ సమస్య లేదు. ఎలా ఉంది? బాగా వేడిగా ఉంది. ఆ, అది కాదు, నేను ఇచ్చిన గిఫ్ట్ ఎలా ఉంది? ఓ అదా, ఆ, అది బాగానే ఉంది. పాపం తనకు బాగా నచ్చినట్టుంది. రాణి, హ్మ్? నా అమ్మకు కూడా కళ్ళు కనిపించదు తెలుసా, అచ్చం తినలానే. కానీ మా నాన్న ఎక్కడికి వెళ్ళినా అమ్మని తీసుకెళ్తారు. తిరునాళ్ళు, ఫంక్షన్, నాన్న చూసే ప్రతి విషయాలు అమ్మకి చెప్తారు. అదంతా చూసి నేను పెరిగాను. మా అమ్మని నాన్న ప్రేమించినట్టు ఎవరు ప్రేమించలేరు. అదేవిధంగా అమ్మ నాన్నని ప్రేమించినట్టు నాన్నని ఎవరు ప్రేమించలేరు. మనలాంటి మనుషులకి సాల్వ్ చేయని ప్రాబ్లం అంటూ దేవుడు అసలు ఎప్పుడు ఇవ్వడు తెలుసా. ఒకవేళ మనం చేయలేకపోతే దానికి తోడుగా దేవుడు ఒక మనిషిని పంపిస్తాడు. ఎలా అంటే మా అమ్మకి నాన్ననిచ్చినట్టు. అమ్మకి నాన్నే లోకం. రాత్రి, పగలు, నక్షత్రాలు ఇలాంటివన్నీ నాన్నే. అమ్మకంటూ చిన్న లోకం ఉంటుంది. నాన్న, నేను, అక్క కలిసిన ఒక చిన్న లోకం. అక్కడ అమ్మకి చీకటి అనేది లేదు. మా నాన్న అమ్మని ప్రేమించారు కదా, అదేవిధంగా తెన్ని ప్రేమించాలని ఆశగా ఉంది, కానీ చెప్పలేకపోతున్నాను. అదేంటి, భయం వేసిందా? భయం అని చెప్పలేము. ఇంత దగ్గరలో నుంచున్నప్పుడు చదివింది మొత్తం మర్చిపోతాను. ఇప్పుడు నువ్వు నాతో చెప్పావు కదా, ఆ, అలాగే మనసు విప్పి తనతో కూడా చెప్పేయి. తను ఒప్పుకుంటుంది. ఇంకా అది అవసరం లేదు. ఎందుకలా అంటున్నావు? తను ఇప్పుడు ఒక రికార్డింగ్ వింటోందిగా, అందులో చివరి రికార్డింగ్ నేను తనకి ప్రపోజ్ చేసిందే. రే, మీరంతా ఈ పాటకే కదా డాన్స్ చేశారు? ఆ, అవును. అబ్బా, ఇదంతా వింటుంటే చూడాలని ఆశగా ఉందిరా. రాణి, ఇంతవరకు చూడని ఒక వ్యక్తి ఆశని నెరవేరుస్తానని చెప్పావు కదా, ఆ, అలాంటప్పుడు అను ఆశని నువ్వు నెరవేరుస్తావా? ప్లీజ్ రాణి. నేను ప్రయత్నిస్తాను. అను, కాసేపటికి నువ్వు ఆశించేదంతా నువ్వు చూడాలా? ఏంటేంటి? నేను ఇక్కడికి వచ్చినందుకు కారణం ఒక మ్యాజిక్ అని నీతో చెప్పానుగా, హా. ఆ మ్యాజిక్ ని వాడుకుని కాసేపటికి నేను నీకు చూపు ఇవ్వగలను. అభి, నువ్వేమంటున్నావురా? కొంచెం సేపే అంటే తర్వాత చూడగలుగుతానా? ఇలా చూడు, కాసేపటికి మాత్రమే, అయినా నువ్వు ఆశించిందంతా చూడగలుగుతావు. కానీ అది ఎలా? నువ్వింకేం చేయగలదు, కాసేపు నా చేయి పట్టుకుని ఆశిస్తే చాలు. అభి, అందులో గ్యారంటీ ఇవ్వడంలో నాకేమాత్రం ఇష్టం లేదు. ఒకవేళ అది జరగలేదనుకో, తన బాధ మాత్రమే పడుతుంది, అదొకటి జరుగుతుంది. మనం ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. తన ఆశని నేను ఎలాగైనా నెరవేర్చాలి. అను, ఏమైంది? అభి, నాకు తెలిసిన అన్ని విషయాలకి నా మనసులో ఒక ఊహంటూ ఉంది. నాన్న, అమ్మ, ఈ భూమికి, అలాగే నీ కూడా, అలా అందరికీ ఉంది. నాకు ఆ రూపమే చాలురా. తన మనసులో ఇంకేదైనా కోరుకుంటే కోరుకోమని చెప్పు. అను, నీ మనసులో ఇంకేమైనా ఆశ ఉందా? దయచేసి ఆలోచించు, అది నెరవేర్చడానికి నేను ట్రై చేస్తాను. ఉమ్, మనం నువ్వు ఏ ఆశను అంటున్నావు? ఏ ఆశ అయినా పర్లేదు, నువ్వు ఆశించి చాలు. మళ్ళీ ఇక్కడే ఉన్నానా? అయ్యో, ఏం మారలేదనుకుంటాను. అను, నువ్వే ఆశించలేదా? ఆశపడ్డాను, దేవుడికి కూడా మొక్కుకున్నాను. ఏటి, అసలు నువ్వేం కోరుకున్నావు? అది నేను చెప్పకూడదు. ఒకవేళ అది జరగలేదంటే? తిను మనసులో ఏముందో అర్థం కావట్లేదే. రాణి, తిను ఏం కోరుకుంది? దానికి సమయం వచ్చినప్పుడు తనే నీతో చెప్తుంది. ఆ? ఏది ఏమైనా నీ కోరికకి సమయం తీరబోతుంది.
అది ముగిసేలోపే తనకు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అది చెప్పే. అప్పుడే నువ్వు కూడా తెలుసుకోగలవు కదా. ఎలా అయినా నా టైం ఇప్పుడు అయిపోయింది. ఏదో ఒక వస్తువులో ఉంటాను. ఇంకెవరైనా రక్తాభిషేకంతో నన్ను ఆహ్వానించేంత వరకు వెయిట్ చేస్తాను. అయితే రాణి వెళ్ళిపోతున్నావా? కనీసం తిని ఏం కోరుకుందో చెప్పొచ్చుగా. అది నువ్వు ఖచ్చితంగా తెలుసుకుంటావు. మళ్ళీ నేను కలవాలని నేను వేడుకుంటున్నాను. మా అమ్మ ఎప్పుడూ అంటూ ఉంటారు, ప్రపంచంలో అందమైన విషయాల్ని కళ్ళతో చూడటం కాదు, మనసుతో తెలుసుకోవటమే అని. ఒకవేళ మనసులో నేను తెలుసుకున్న ఆ మొమెంట్స్ అందమైనవి అంటే అది ఇదే. నేను విన్న అన్ని వాయిస్ నోట్స్ నేను కళ్ళారా స్వయంగా చూసినట్టుగా ఉంది. థ్యాంక్స్ అభి, చాలా చాలా థ్యాంక్స్. అను, నేను ఇచ్చిన గిఫ్ట్ నీకు నచ్చిందా? చాలా నచ్చింది. నా జీవితంలో దొరికిన గొప్ప గిఫ్ట్ ఇదే. అను, నీకు ఇది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. కానీ జీవితాంతం నీతో పాటు నా చేతుల్లో నీ చెయ్యి ఇలా పట్టుకోవాలని ఆశగా ఉంది. నాకు నువ్వంటే అంత ఇష్టం. ఐ లవ్ యూ. నీకిప్పుడు నేను చెప్పింది ఇష్టం లేదనుకో, ఈ రికార్డింగ్ ఎండింగ్ సీక్వెన్స్లో మంచిగా ప్రిపేర్ అయి ప్రపోజ్ చేస్తాను. అందులో దీనికన్నా కొంచెం బాగా ప్రపోజ్ చేస్తుంటాను. రే, చేయి నొప్పిగా ఉంది. సారీ. నీకు నేను ఒకసారి గిఫ్ట్ ఇచ్చాను, గుర్తుందా? ఆ రోజు దాంతోపాటు ఇంకో గిఫ్ట్ కూడా ఉంది. మనసులో ఉన్నవన్నీ నేను ఉత్తరంగా ఇచ్చాను. కానీ నేను ఇప్పటి వరకు ఊహించలేని ఓ రియాక్షన్ నీలో చూశాను. గిఫ్ట్ తీసుకుని ఏమీ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయావు. నాకు దక్కని ఓ విషయానికి ఆశపడ్డానేమో అనిపించింది. ఆ భయంతో నేను మళ్ళీ అలాంటి విషయం చేయలేదు. ఆ విషయాన్ని నువ్వు తెలుసుకుని నాతో మాట్లాడుతూ ఉండావేంటో అని నాకు తెలీదు. అను, నువ్వే కోరుకున్నావు. అభి, అది త్వరగా చెప్పవే. జీవితం అంతా నువ్వు నాతోనే ఉండాలనుకున్నాను. జీవితాంతం నీతో ఉంటానని తెలీదు, కానీ 24 నిమిషాలకి నీతో పాటే ఉంటాను. ఏంటి? ఆ రోజు నువ్వు చెప్పాలనుకున్నదల్లా వినడం కోసం మరో 24 నిమిషాలు నేను ఇక్కడే ఉంటాను. నిజంగానా? నిజంగా. ఎప్పుడు చెప్పు, వింటాను. ఆ రోజు ఉత్తరంలో నేను రాసింది ఏంటంటే, ఈ లోకంలో మొట్టమొదటిసారిగా రాసే అక్షరాలు, పదాలు అంతెందుకు అది ఏ రంగులో రాశాను అని కూడా తెలియకుండా ఒక ప్రేమ లేఖని నేను రాశాను. కానీ ఒకటి మాత్రం నాకు బాగా తెలుసు, అందులో ఉన్న పదాలన్నీ నా హృదయం నుంచి వచ్చినవి. వాటికి నేనిచ్చిన ఒక రూపమే అది. రంగురంగులుగా ఉంటాయి. మనం కలిసి ఉన్న రోజులో నీ మాటలు నేను వింటూ ఉంటుంటే నీ నవ్వుకి నేనొక రూపం ఇచ్చినట్టుగా, నన్ను చూస్తూ ఎర్రపోయిన అందమైన కళ్ళకి రూపం ఇచ్చినట్టుగా, నాతో పాటు నువ్వు ఉన్నప్పుడు ఈ ప్రపంచాన్ని మొత్తం నేను చూడగలుగుతాను. ప్రతి నిమిషం నువ్వు నా చేయి పట్టుకునేటప్పుడు నువ్వంటే నాకు చాలా ఇష్టం అని అరిచి అందరికీ చెప్పాలని చాలాసార్లు ఆశపడ్డాను. నువ్వంటే నాకు అంతగా ఇష్టం. నీ సమాధానం కోసం ఎప్పటికీ ఎదురు చూసే ప్రియమైన నీ అను.